క్రైస్తవ స్త్రీలందరికీ ఒక డౌట్ ఉంటది సార్. ఏందంటే అసలు మేము అలంకరించుకోవచ్చా? అలంకరించుకోవద్దా? కొంతమంది స్త్రీలను చూసినట్టయితే క్రిస్టియానిటీలోనే మంచిగా నగలు పెట్టుకుంటారు, పట్టు చీరలు కట్టుకుంటారు, అంత బాగా అలంకరించుకుంటారు. కొంతమంది చూసినట్టయితే సాదా సీదాగా ఉంటారు. అసలు వాళ్ళ మెయిన్ డౌట్ ఏందంటే ముఖ్యంగా అలంకరించుకోవచ్చా లేదా? ఏదైనా హ్మ్. మోతాదు మించకూడదు. హ్మ్. అతి సర్వత్ర వర్జయేత్ అని మన భారతదేశ ధర్మం చెబుతుంది. హ్మ్. ఇంగ్లీష్లో కూడా వెస్టర్న్ ఇంగ్లీష్ సేయింగ్ ఒకటి, బ్రిటిష్ సేయింగ్ ఏంటంటే హ్మ్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. హ్మ్. వాళ్ళైనా అది చెప్పారు, మన వాళ్ళైనా అది చెప్పారు. హ్మ్. సో లిమిట్ అంటారు మీరు. లిమిట్ లో ఉండాలి. ఇప్పుడు అన్నం తింటే తప్పు కాదు, హ్మ్. కానీ అతిగా తినేస్తే వాడిని తిండిపోతంటారు. హ్మ్. భోజనమే తప్పు కాదు, హ్మ్. కానీ అతిగా అదే పనిగా అస్తమానం తింటూ ఉంటే వాడిని తిండిపోతంటారు. హ్మ్. నిద్ర ఏం తప్పు కాదు, హ్మ్. నిద్ర అవసరం ప్రతి మనిషికి. హ్మ్. కానీ 24 గంటలు ఎక్కువ భాగం నిద్రపోతా ఉంటే నిద్రపోతూ అంటారు. హ్మ్. అలాగే దేంట్లో కూడా మనం పోతు కావద్దు, హ్మ్. మనం లిమిట్ లో ఉంటే సో మంచిది. క్రిస్టియన్స్ కూడా అలంకరించుకోవచ్చు, కానీ మినిమం లిమిట్. తప్పకుండా మినిమం అలంకరణలు. అది ఎవరు ఏ మనిషికైనా కొంచెం ఉన్నంతలో కొంచెం డీసెంట్ గా కనబడాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది. హ్మ్. ఉం?